అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. దేవుడిపై భక్తి, ఆ భగవంతుడికి వెలిగించిన దీపమే ఆమె ప్రాణాలను హరిస్తుందని ఆ కుటుంబం కలలో కూడా ఊహించలేదు. వందలాది మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే, సమాజానికి మంచి పౌరులను అందించిన ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన బేగంపేటలోని శ్యామ్లాల్ బిల్డింగ్ సమీపంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ శ్యామ్లాల్ బిల్డింగ్ సమీపంలో విజయలక్ష్మి అనే రిటైర్డ్ ప్రిన్సిపల్ నివసిస్తున్నారు. రోజులాగే మధ్యాహ్నం సమయం భక్తితో దేవుడికి పూజ చేసుకుంటున్నారు. దీపం వెలిగిస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఆమె చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో ఆమె భయాందోళనకు గురయ్యారు. ఆ మంటల నుంచి తప్పించుకోవాలనే ఆతృతతో ఆమె పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్లారు. కానీ ఆమె ఒంటికి ఉన్న మంటలు కాస్త బెడ్షీట్లకు, పరుపులకు అంటుకోవడంతో మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల్లో ఆమె ఒళ్లంతా మంటలు వ్యాపించి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విజయలక్ష్మి అదే ఇంట్లో పై అంతస్తులో ఉండగా ఆమె కూతురు 2వ అంతస్తులో నివాసం ఉంటారు. తన తల్లి రోజు మధ్యాహ్నం పూజ చేస్తుందని, ఈ రోజు కూడా అలాగే పూజకు వెళ్లిన తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళిందని ఆ కూతురు ఆవేదన వర్ణనాతీతం. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. విద్యా సంస్థల్లో ఎంతో మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆ ప్రిన్సిపల్ ఇలా అగ్ని కీలల్లో చిక్కుకొని చనిపోవడం స్థానికంగా అందరినీ కలిసివేస్తోంది. ఏదేమైనా ఈ ఘటన నిజంగా బాధాకరం. ఇంట్లో దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న ప్రమాదమే అయినప్పటికీ పెను విషాదానికి దారితీసింది. ఒకవేళ ప్రమాదవశాత్తు బట్టలకు మంటలు అంటుకుంటే భయంతో గదుల్లోకి పరిగెత్తకూడదు. అలా చేయడం వల్ల గాలి తగిలి మంటలు మరింత పెరుగుతాయి. నేలపై దొల్లడం ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయాలి. చిన్న అప్రమత్తతో ఉంటే విజయలక్ష్మి గారు ఈరోజు మన మధ్య ఉండేవారేమోనని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ గా రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా గడపాల్సిన వయసులో ఇలాంటి విషాదం ఎదురు కావడం బాధాకరం అంటూ కన్నీరు పెడుతున్నారు స్థానికులు.